ఇరాన్లో ప్రజలు అంత భారీ సంఖ్యలో ఈ యొక్క ఇబ్రహీం రైస్కి అంత్యక్రియలకు వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా. కానీ కొన్ని విపక్షాలు ఏమంటున్నాయంటే ఆల్రెడీ ప్రజలందరికీ ఒక గట్టి వార్నింగ్ వెళ్ళండి మెసేజ్ రూపంలో, ఎవరు కూడా విందులు వినోదాలు జరుపుకోవడానికి వీలు లేదు, వాళ్ళు మద్యం స్వీకరించి ఆర్భాటాలు చేయడానికి వీలు లేదు, లైట్లు మొదలైనవి ఎలాంటి క్రియలు చేయడానికి వీలు లేదు. అంతేకాకుండా ప్రతి ఇంటి నుంచి కనీసం 2 చొప్పున ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొవాలి, ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని ఆదేశం వచ్చిందిట. అందుకోసమే ఇంతమంది భారీ జనం వచ్చారు అని చెప్పి వాళ్ళు పాపం వీళ్ళు విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్లో 2 రకాలు ఉన్నాయి, వాళ్ళేమో పార్సీ వాళ్ళు, వాళ్ళు అరబ్బీ వాళ్ళు. పార్సీ వాళ్ళు ఎప్పుడు కూడా అరబ్బీ వారికి వ్యతిరేకంగా ఉంటూ ఉంటారు. మరి ఈ వ్యతిరేక వర్గం ఇలాంటి ప్రచారం చేస్తుందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా సరే ఒక చనిపోయిన వ్యక్తి సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం కూడా మంచిది కాదు, సమంజసం కాదు. వాటి గురించి మనం ఎక్కువ చర్చించుకోవడం మంచిది కాదు.